సిపిఐ సీనియర్ ఏబీ బర్ధన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బర్ధన్ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా పనిచేశారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి జాతీయ కార్యదర్శిగా ఎదిగారు బర్ధన్. సిపిఐ సీనియర్ నేత ఏబీ బర్ధన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బర్ధన్ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా పనిచేశారు బర్ధన్. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి జాతీయ కార్యదర్శిగా ఎదిగారు బర్ధన్. డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండే బర్ధన్కి? బర్ధన్ డిసెంబర్ 7వ తేదీన ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇవాళ జీబీ పంత్ హాస్పిటల్లో కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. అంటే దాదాపు ఒక 1 month గా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. నిన్నటి వరకు కూడా ఆయనకు కృత్రిమ శ్వాస అందించారు, అంటే వెంటిలేటర్ తో ఆయన ఉంచారు. బట్ డాక్టర్లు ఇక ఏం చేసినా లాభం లేదు, ఆయన బతకడం కష్టం అని తేల్చేయడంతో నిన్ననే వెంటిలేటర్ తొలగించారు. సో నిన్నటి నుంచి ఆయన మామూలుగా శ్వాస తీసుకుంటారు. ఆయన బ్లడ్ ప్రెషర్ లెవెల్ అన్నది కూడా పూర్తిగా తగ్గిపోవడంతో ఇవాళ రాత్రి కొద్దిసేపు క్రితం 8:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. 1957లో, అంటే ఆయన వయస్సు 92 సంవత్సరాలు. 1957లో ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. దాదాపు 16 సంవత్సరాల పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1996లో ఇంద్రజిత్ గుప్తా నుంచి ఆయన ప్రధాన కార్యదర్శి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరించి 2012 వరకు, అంటే 16 సంవత్సరాల పాటు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన సిపిఐ జాతీయ కార్యాలయంలోనే గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఆయన భార్య 1986లో చనిపోయారు. అప్పటి నుంచి ఆయన పూర్తిగా పార్టీ కార్యాలయానికి, దాదాపు 30 సంవత్సరాలుగా ఆయన పార్టీ కార్యాలయంలోనే నివాసం ఉంటారు. అంటే సిపిఐ పార్టీకి ఆయన ఏ విధంగా విశేష కృషి చేశారు అని అన్నది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 2012లో ఆయన అనారోగ్యం కారణంగా, అప్పటికే ఆయనకు దాదాపు 88 years వచ్చాయి కాబట్టి ఆయన సురవరం సుధాకర్ రెడ్డికి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించినప్పటికీ 88 సంవత్సరాల వయసులో కూడా పార్టీ పని చేస్తూనే ఉన్నారు. తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆయన సిపిఐ కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అయితే ఖచ్చితంగా పడ్డారని చెప్పాల్సి ఉంటుంది. పలువురు నేతలు, సిపిఐ సీనియర్ నేతలందరూ కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. అయితే ఆయన మృతదేహాన్ని, ఆయన చివరి కోరికగా మృతదేహాన్ని ఒక హాస్పిటల్ కు డొనేట్ చేయాలని ఆయన కోరిక ఉండింది. సో అందుకోసం పార్టీ అంతా కూడా నాగ్పూర్ లోని ఒక హాస్పిటల్ కు ఆయన మృతదేహాన్ని వైద్య విద్యార్థుల రీసెర్చ్ నిమిత్తం దానం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. యశోద, భరత్, పార్టీలో చాలా మంచి పేరుంది. 16 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశారు. మరి ఎలాంటి పేరుంది పార్టీలో బర్ధన్కి? అంటే దాదాపు 1957 నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. 1964లో సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2 పార్టీలుగా చీలిపోయింది, సిపిఎం, సిపిఐగా. అప్పటి నుంచి ఆయన సిపిఐలో పనిచేస్తూ వస్తున్నారు. దాదాపు 60-70 సంవత్సరాల పైన కమ్యూనిస్టు ఉద్యమంతో ఆయనకు సంబంధం ఉంది. కమ్యూనిస్టు ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. 1986 తర్వాత ఆయన చాలా క్రియాశీలకంగా మారారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేశారు. ఇంద్రజిత్ గుప్తా హోంశాఖ మంత్రిగా యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ హయాంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా దాదాపు 16 సంవత్సరాల పాటు పనిచేశారు. యూపీఏ 1 హయాంలో కూడా వెలుపల నుంచి మద్దతు ఇచ్చింది సిపిఐ. 1996లో యునైటెడ్ ఫ్రంట్ హయాంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామి కూడా అయింది. సో ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలు చవి చూసినప్పటికీ ఆయన ఒక పార్టీకి కమిటెడ్ వర్కర్ గా, లాయల్ వర్కర్ గా, విధేయుడిగా
పార్టీ కార్యాలయాన్ని తన నివాసాన్ని చేసుకుని, అంటే జనరల్ గా బర్ధన్ కు ఇల్లు అంటూ ఉండదు. ఆయన నేషనల్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఢిల్లీలోని అజయ్ భవన్ నే ఆయన నివాసంగా మార్చుకున్నారు. పార్టీ కార్యాలయంలోనే ఒక గదిలో మేము కూడా చాలా సార్లు పార్టీ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. సిపిఐ పార్టీ ఆఫీస్కి వెళ్ళేందుకు కవర్ చేసేందుకు వెళ్ళినప్పుడు ఆయన ఆ పార్టీ కార్యాలయంలోనే ఒక గదిలో ఆయన నివాసం ఉండేవారు. అంటే ఆయన డెడికేషన్ కమ్యూనిస్టు ఉద్యమం పట్ల, కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. యశోద. ఓకే, థ్యాంక్ యూ భరత్. సిపిఐ సీనియర్ నేత ఏబీ బర్ధన్ అస్వస్థతతో కన్నుమూశారు. పక్షవాతంతో బాధపడుతున్న బర్ధన్ ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఈరోజు మార్నింగ్ నుంచి చికిత్స పొందుతున్నారు. బర్ధన్ ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బర్ధన్ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 92 ఏళ్లు. కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా పనిచేశారు బర్ధన్. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి జాతీయ కార్యదర్శిగా ఎదిగారు బర్ధన్. అనారోగ్యంతో ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్లో చేరిన బర్ధన్ ఇంతకాలంగా వెంటిలేటర్ పైనే ఉన్నారు. చికిత్స అందించారు వైద్యులు. అయితే ఇవాళ ఒక్కసారిగా రక్తపోటు పెరగడంతో కన్నుమూశారని చెప్పారు డాక్టర్లు. బర్ధన్ అసలు పేరు అర్దెందు భూషణ్ బర్ధన్. మహారాష్ట్రలో 1957లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు బర్ధన్. 1990లో ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చిన బర్ధన్ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 1986లో ఆయన భార్య చనిపోయిన తర్వాత నుంచి ఢిల్లీలోని సిపిఐ ప్రధాన కార్యాలయంలోనే నివాసం ఉన్నారు బర్ధన్.